మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కి ఈ మధ్య కాలంలో పెద్దగా కలిసి రావడం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. వరుసగా 6 పరాజయాలు వెక్కిరించడంతో మార్కెట్ ను పూర్తిగా కోల్పోయిన టైంలో అనుకోకుండా చిత్రలహరి అంటూ సరికొత్త సినిమా ప్రేక్షకులలో మంచి క్యూరియాసిటీనే సొంతం చేసుకుందని చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీతో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఖచ్చితంగా కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదని అంతా భావిస్తున్నారు. ఇక సినిమా ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాక్సాఫీస్ దగ్గర అందుకునే విధంగానే ఉండటం విశేషమని చెప్పవచ్చు. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను ఒకసారి గమనిస్తే నైజాంలో 5 కోట్లు, ఆంధ్రాలో 6 కోట్లు, సీడెడ్ లో 3.6 కోట్ల వరకు బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 14.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 1.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకున్న ఈ సినిమా ఓవర్సీస్ మొత్తం మీద కలిపి 2.8 కోట్ల వరకు బిజినెస్ ను దక్కించుకుంది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా చిత్రలహరి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 18 కోట్ల మార్కును అధిగమించింది. బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు క్లీన్ హిట్ గా నిలవడానికి 19 కోట్ల మార్కును అధిగమించాల్సి ఉంటుంది. వరుస పరాజయాలు 6 ఎదురైనప్పటికీ ఈ సినిమా మంచి పాజిటివ్ బజ్ ను రిలీజ్ కి ముందు నుండే సొంతం చేసుకోవడం, టీజర్ నుండి ట్రైలర్ వరకు అన్ని ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈసారి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. మరి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రలహరి సినిమాతో సాయి ధరమ్ తేజ్ మళ్ళీ హిట్ బాట పట్టాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.